హలో ఫ్రెండ్స్, ఈశాన్యంలో మనం రాగి చెంబుతోటి నీళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాము. మనకి ఏమేం కావాలో చూడండి. ముందుగా రాగి చెంబు, అందులోకి వాటరు, కొంచెం పచ్చకర్పూరం, గంధము, యాలకులు, కాయిను, అక్షతలు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ మనము ఈ రాగి చెంబుకి ముందుగా ఇలా కొంచెం గంధంతో బొట్టు పెట్టుకుందాము. ఇలా మనము పసుపు గంధం కలిపింది స్వస్తికి వేసుకుని ఇలాగా బొట్టు పెట్టుకుందాము. చెంబులో వాటర్ నింపుకుందాము. చెంబుకు నిండుగా పోసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, అలాగే కొంచెం గంధం, మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరాన్ని ఇలా మెత్తగా నలిపేస్తే మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా వేసేసుకోవడం. తర్వాత కొంచెం అక్షతలు, ఇందులో కొంచెం యాలకులు వేసుకోండి. లక్ష్మీదేవికి శుభప్రదం అనమాట యాలకులు. తర్వాత ఒక కాయిన్ వేసుకోండి. ఈ వాటర్ని ఇందులో ఒక ఎర్ర పుష్పం ఉంచుకోండి. ఈ రాగి పాత్రని మీ ఇంటి గుమ్మానికి కుడివైపు తలుపు తీస్తానే మనకి కుడివైపుగా ఈ రాగి పాత్రని అక్కడ ఉంచుకోవాలి. చూపిస్తాను మీకు. ఇలా పద్మం వేసుకొని అందులో పసుపు కుంకుమ పెట్టేసుకొని ఈ రాగి చెంబుని మనం ఇదిగోండి ఇలాగా చూసారా, ఇదిగోండి స్వస్తికి ముగ్గు పెట్టేసి మనము బొట్టు పెట్టాము. ఈ రాగి చెంబుని ఇలా ఈశాన్య మూలలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనకి. మీరు కూడా చేసి చూడండి. ఈ రాగి చెంబుని ప్రతి సోమవారం సాయంత్రం పూట పెట్టుకోండి. మంగళ బుధవారాలు ఉంచుకొని మళ్ళీ గురువారం రోజు నీటిని మార్చుకోండి. ఈ నీళ్ళని ఏదైనా చెట్లో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో పోసుకొని మళ్ళీ అదే రోజు మళ్ళీ ఇలాగా ఈ చెంబు ఏర్పాటు చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఇంతేనండి. మీరు కూడా లక్ష్మీ కటాక్షం